'కల్కి 2' మూవీ నుంచి దీపిక పదుకొనెని తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మరి దీపిక క్యారెక్టర్‌ని ఎవరు ప్లే జేస్తారు అనే క్వెషన్‌కి మూవీ టీమ్ అప్పుడైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఏమీ చేయలేదు. ఇప్పుడొస్తున్న రూమర్స్ ప్రకారం దీపిక క్యారెక్టర్‌ని సాయి పల్లవి చేస్తుందంట. సాయి పల్లవి ఆల్రెడీ 'రామాయణ' మూవీలో సీతాదేవి క్యారెక్టర్ చేస్తుంది. సో, చాలామందికి అనిపించి ఉండొచ్చు. ఒక మదర్ క్యారెక్టర్‌గా సాయి పల్లవి సూట్ అవుతుందని. అలాగే ఒకసారి ఆలోచించి చూస్తే 'కల్కి' మదర్ క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న హీరోయినే గావాలి. 'పూజా హెగ్డే' అయినా, లేకపోతే 'తమన్నా' అయితే సూట్ కాకపోవచ్చు ఇప్పుడున్న సిట్యుయేషన్‌తో పోల్చుకుంటే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గ్లామర్ రోల్స్ చేస్తున్నారు ఈ మధ్య. సో, యాక్టింగ్ పొటెన్షియల్ ఉండి ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్స్ అంటే చాలామందికి 'రష్మిక మందాన' అండ్ 'సాయి పల్లవినే' గుర్తుకు రావచ్చు. ఒకసారి మూవీ టీమ్ పాయింట్ ఆఫ్‌లో ఆలోచిస్తే 'రష్మిక మందాన' కొంచెం ఎక్కువ బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఆవిడ ఎక్కువ మూవీస్ చేస్తున్నారు. 'యానిమల్' చేషిర్రు, 'చావాలో' ఉన్నారు. అలాగే మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు 'రష్మిక మందాన' కొంచెం ఎక్కువ బిజీగా ఉన్నారు. అండ్ 'సాయి పల్లవి' ఈ మధ్య ఎక్కువ మూవీస్ చేయట్లే. పైగా రెమ్యూనరేషన్ పాయింట్ ఆఫ్‌లో చూసుకుంటే 'దీపిక పదుకొనె'తో పోల్చుకుంటే 'సాయి పల్లవి' రెమ్యూనరేషన్ చాలా తక్కువుంటుంది. ఐ మీన్ హాఫ్ ఉండొచ్చు 'దీపిక' రెమ్యూనరేషన్‌లో. అందరికీ తెలుసు 'దీపికని' తీసేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డేట్స్ సరిపోకపోవడం, ఎక్కువ కమిట్మెంట్ లేకపోవడం. కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఆబ్వియస్లీ 'కల్కి' షూటింగ్ ఎక్కువ డేస్ జరుగుతుంది. సో, టైమ్ అండ్ డేట్ ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల తీసేయాల్సొచ్చింది. సో, సాయి పల్లవి పాయింట్ ఆఫ్‌లో మాట్లాడితే ప్రస్తుతానికి ఆవిడ ఎక్కువ మూవీస్ చేయట్లేరు. సో, ఎక్కువ బిజీగా లేరు. సో, ఆమె ఎక్కువ టైం కేటాయించే ఛాన్స్ ఉంది. సో, ఒకవేళ మూవీ టీమ్ సాయి పల్లవిని చూజ్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఒక రైట్ డిసిషనే అవుతుంది. అయితే నాకున్న డౌట్ ఏందంటే, ఇప్పుడు ఎలా రిప్లేస్ చేస్తారు? ఐ మీన్ 'కల్కి' మూవీలో దీపిక క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ 'కల్కి' మదర్ ఆవిడ. సో, రిప్లేస్‌మెంట్ ఎలా జరుగుతుంది? ఐ మీన్ ఫేస్ మాత్రమే రిప్లేస్ చేయాలి కదా! నాకు గుర్తుంది 'ఎవడు' మూవీ చూసారా మీరు? సో, 'ఎవడు' మూవీలో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫేస్ రిప్లేస్ చేస్తుంటారు. దానివల్ల ఓకే. అది కన్విన్సింగ్ ఉంటుందనమాట. అలా అయితే ఓకే. బట్ అది మినహాయించి ఇంకా ఏ విధంగా కూడా రిప్లేస్ చేయలేరు కదా! సో, నాకది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు దీపిక క్యారెక్టర్‌ని సాయి పల్లవితో రిప్లేస్ చేయాల్సొస్తే, ఆ రిప్లేస్‌మెంట్ ఎలా చేస్తారని. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్‌ని కన్విన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా! చాలా సింపుల్‌గా రిప్లేస్ చేయలేరు. సో, ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి. ఓకే. ఫేస్ ఎలా చేంజ్ అయిందని. ఆఫ్‌కోర్స్ అది తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే మరొక ఇయర్. మాక్సిమం మూవీ 2027లో రిలీజ్ అవుతుందనుకుంటున్నా. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎలా రిప్లేస్ చేశారని. అలాగే ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత ఒక క్లిప్ వైరల్ అయింది. 'ప్రభాస్' గారు, 'సాయి పల్లవి' గారి గురించి మాట్లాడుతూ ఓకే. ఆవిడ యాక్టింగ్ పొటెన్షియల్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో, హైట్ ఎట్లా మేనేజ్ చేస్తారో తెలీదు గానీ నాకు ఆవిడ యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పిండు. సో, యాహ్! టు బి హానెస్ట్ సాయి పల్లవి యాస్ ఎన్ యాక్టర్ చాలా మంచి పెర్ఫార్మర్. సో, అందులో డౌట్ లేదు. పైగా డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. నాకు గుర్తుంది 'శ్యామ్ సింగ్ రాయ్' ఆ మూవీలో ఆవిడ క్యారెక్టర్ చాలా బావుంటుంది. ప్లస్ ట్రెడిషనల్ లుక్‌లో సాయి పల్లవి బాగా సూట్ అవుతుంది. ఎనీవే ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏం రాదు. కాకపోతే మనం ఆలోచిస్తున్నాం అనమాట. ఐ మీన్ ఒకసారి ఆలోచించి చూస్తే ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ట్రెండింగ్ ఉన్న హీరోయిన్స్‌లో యాక్టింగ్ బాగా చేసేటోళ్ళు, అలాగే ట్రెండింగ్‌లో ఉండేటోళ్ళు అసలు ఎవరున్నారండి? టు బి హానెస్ట్ మన ఇండియన్ సినిమాలో యాక్టింగ్ పొటెన్షియల్ ఉండి ప్రస్తుతానికి ట్రెండింగ్ ఉన్న యాక్టర్స్ ఎక్కువ మంది లేరు. ఎందుకంటే చాలామంది జనరల్‌గా గ్లామర్ రోల్సే చేస్తుంటారు కాబట్టి వాళ్ళ యాక్టింగ్ పొటెన్షియల్ కూడా ఇంకా బెటర్ అవ్వలేదు. ఇంకా ఎప్పుడు బయటపడలేదు. టు బి హానెస్ట్ రీసెంట్‌గా 'భాగ్యశ్రీ బ్రోసే' యాక్టింగ్ పొటెన్షియల్ 'కాంతార' మూవీ నుంచి బయటపడింది. లేకపోతే ఆ మూవీ రాకపోతే తనని కూడా ఒక గ్లామర్ రోల్‌కే స్టిక్ అయిపోయి ఉండేదన్నమాట. ఎనీవే జస్ట్ కొన్ని డేస్ వెయిట్ చేస్తే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. సరే మరి. సీ యూ అగైన్.